ఇదొక ఎగ్జాంపుల్ నేను అనేది. అది కార్యకర్తలు తలుసుకుంటే, కార్యకర్తలు కమిటెడ్గా పనిచేస్తే మంచి రిజల్ట్ వస్తుందనే దానికి పరకాల ఒక ఎగ్జాంపుల్ అయితే, మీ పరకాల టౌను మరొక, అదేవిధంగా సంఘం కూడా మరొక ఎగ్జాంపుల్ అని కూడా నేను మీ అందరికీ సవినయంగా మనవి చేస్తున్నాను. అదే కాకుండా మనం చూసిన తర్వాత మీలో కొందరికి అనుమానం ఉండొచ్చు, అరే మనం ఇంత కష్టపడి సార్ని గెలిపించుకున్నాం, సారేమో ఈ విజయోత్సవ సమావేశాలు నిర్వర్తించుకుంటామంటే మేము వాడవాడ తిప్పుకుందామంటే సార్ రాకపోయా ఉన్నది కదా కొందరికి. ఎందుకంటే గెలిచిన తర్వాత ఆ సంబరాలు చేసుకోవాలని ఉంటుంది మనం. అంటే 10 సంవత్సరాలు కష్టపడ్డారు మీరు, అనగదొక్కబడ్డారు, ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఇది నాకు ఇప్పటికీ అసలు నేను గెలిచిందా, నాకు ఇంకా ఆ ఫీలింగ్ వస్తలేదు. అంటే ఒక రకమైన దీంట్లో ఉన్నాను. అందులోంచి సహజంగా మీకు అది మీ హక్కు కూడా. అదే నేను బాగా ఆలోచించా. ఇప్పుడు మనము ఎన్నికలలో ఊళ్ళు తిరగాలంటేనే 3వ తారీఖు నుండి మొదలు పెడితే 28వ తారీఖు వరకు మీరు చూశారు. మధ్యన మనకు మన పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు వచ్చినప్పుడు ఒక 3 రోజులు అంటే అంతకుముందు రోజు కూడా పని చేసినాం కానీ ఊళ్ళు తిరగాల. అప్పటికి మనకు 13 గ్రామాలు మిగిలిపోయినాయి. సంఘంలో 11 ఉన్నాయి. ఇక బాగా ఆలోచించా, అన్ని ఫోన్లు వస్తాయి, మీరు ఎప్పుడు వస్తారు సార్ గ్రామాలకు, ఏంటి సార్ అన్నారు. అప్పుడు అంటే 8 గ్రామాలు తిరిగినా కానీ ఇప్పుడు పోతే 3-4 గ్రామాలు నాకు కంప్లీట్ చేయగలుగుదామా? పోనీ గ్రామాలు. ఎందుకంటే వాళ్ళు ఉన్న ఆ ఉత్సాహం